హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన వీడియో ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలి, చికెన్ అనేది ఏ విధంగా మ్యాగ్నేట్ చేయాలో ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తానండి. మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫాలో అయిపోండి. మనం చేసే బిర్యానీ 2 kgs చికెన్ తీసుకున్నాం. ఈ 2 kgs చికెన్లోని ఇంగ్రీడియంట్స్ ఇవి: ధనియా పౌడర్, మసాలా పౌడర్, కారం, పసుపు అండ్ కొంచెం ఉప్పు. ఇందులో ఏంటంటే స్పెషల్గా కొన్ని యాడ్ చేస్తే దానికి టేస్ట్ కూడా పెరుగుతుంది. అందులో ఏంటంటే కాస్త నూనె వేయాలి, ధనియా పౌడర్, మసాలా అండ్ కారం, పసుపు జాగ్రత్తగా వీటికి పట్టించాలి. అంటే చిన్న స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాము, చిన్న మిరియా పొడి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. సాల్ట్ కూడా వేసి మొత్తం కలపండి. ఫస్ట్ కలిపిన తర్వాత నిమ్మకాయ, మనం ఈ మసాలాలు కారం వేసినవి మనం ఎంత కలిపితే ఎంతగా బాగా చేత్తోనే కలపాలి. ఎంత కలిపితే ఆ టేస్ట్ అంత బాగుంటుంది. టేస్ట్ మరొకసారి కొంచెం 2 టేబుల్ స్పూన్స్ 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కూడా వేయాలి. వేసి మరొకసారి అంతా ఒకసారి కలుపుకోవాలి. మనం ఎన్నిసార్లు కలుపుకుంటే అంత చక్కగా మ్యారినేట్ అవుతుంది. ఫస్ట్ చికెన్ ఇలా ఇలా లాపటికి ప్రతి దాన్ని లాపటికి వెళ్తుంది. పీస్ టు పీస్ చక్కగా తీసి చక్కగా కారం ఉండేటట్టుగా చూసుకోవాలి. కొత్తిమీర, పుదీనా మళ్ళీ ఇందులో వేసి చక్కగా మరొకసారి మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా యాడ్ చేసుకుంటే ఇంకా మసాలా బాగా పడుతుంది. మరొకసారి అంతా కూడా బాగుంటుంది. ఇట్లా దీన్ని చక్కగా మూత పెట్టి దీన్ని ఈ మసాలా ఫస్ట్ ఏంటంటే మసాలా పౌడర్ మనం చేసుకోవాలి. ఇందులో నేను చేసి ఈ విధంగా మనం అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కాస్త వేడి చేద్దాం. వేడి చేసి మనం పౌడర్ చేద్దాం. కాస్త ఫ్రై చేసి సరిపోతుంది. అంటే ఎక్కువగా ఫ్రై చేయకూడదు, కొంచెం అట్లా వేడి చేస్తే సరిపోతుంది. ఇంకా ఫైన్ పౌడర్ చేసి సరిపోతుంది. ఇట్లా కొంచెం ఆయిల్ వేపుకొని ఆనియన్స్ అన్ని కూడా చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు దీన్ని ఎప్పుడు సరిపోతుంది. ఆయిల్లో ఉల్లిపాయలు ముక్కలు చేసి గోల్డ్ కలర్లో ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. కాస్త మసాలా పేస్ట్ని మనం తయారు చేసుకుందాం. జస్ట్ ఇదే స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇందులో కాస్త జీడిపప్పు, కొత్తిమీర, మెంట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఎండు కొబ్బరి కూడా దీంట్లో యాడ్ చేసాం. ఇది పేస్ట్. మనకు కావాల్సిన బియ్యాన్ని 1.5 kg బియ్యానికి ఈ వాటర్ వేసి ఈ వాటర్లో కొంచెం మసాలాలు ఇలా జాపత్రి, యాలిక అండ్ మిరియాలు ఇవన్నీ వేసి ఇవన్నీ వేయాలి. ఉప్పు వేయాలి. మనం ఏం చేయాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, కాస్త ఆయిల్ వేయండి. చిన్న స్పెషల్ ఏంటంటే దీనికి కొంచెం యాడ్ చేయాలి. మనం ఈ మసాలా మొత్తం ప్రిపేర్ చేసాం కదా, ఇందులో కూడా వేస్తే కొంచెం టేస్ట్ పెరుగుతుంది. చాలా అదిరిపోతుంది రైస్ కూడా. కాస్త ఆయిల్ ఇందాల ఈ ఆయిల్ సరిపోతుంది చూసుకోండి. అండ్ నెయ్యి యాడ్ చేస్తున్నాం. అన్ని కూడా ఇందులో వేసేస్తాం. బేలీఫ్ అండ్ రాతి పువ్వు కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇందులోనే ఉల్లిపాయ వేసి కాస్త బాగా మగ్గనిచ్చి కాస్త ఫ్రై చేయాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు దీన్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేద్దాం. వేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇందులో ఉప్పు కూడా వేసాం. సో 4 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కారం, ఒక్క చెంచా అంటే చెంచా సరిపోతుంది. ఇందులో కాస్త
ధనియా పొడి కొంచెం, ధనియా పొడి, కారం, చికెన్ మసాలా లైట్గా, అండ్ జీరా పౌడర్. మరిగింది, ఇందులో రైస్ వేద్దాం. కొంచెం టేస్ట్ చూద్దాం, కొంచెం సాల్ట్ తగ్గింది. ఇందులో కొంచెం రైస్ వేద్దాం. రైస్ వేస్తే సరిపోతుంది. 50 to 60% ఉడితే సరిపోతుంది. 50 to 60% చాలు. ఫస్ట్ తీసేటప్పుడు 50% తీయండి, సరిపోతుంది. ఇదంతా కూడా సర్దుకొని సరిపోతుంది. ఇట్లా సర్దాలి. ఫస్ట్ లేయర్ ఉంది, ఈ లేయర్ మీద కొంచెం వేసుకుంటే బాగుంటుంది. లేయర్ మీద ఇప్పుడు ఏదైతే మనం గోల్డ్ కలర్లో తీసుకుని చేసాం కదా, అవి ఇందులో యాడ్ చేయాలి. బాగుందండి. చూశారు కదండి చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో. ఇంకేం చూస్తున్నారు, తొందరగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసేసి ఒక లైక్ చేసి కామెంట్ చేసేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. అక్కి బిర్యానీ ఎలా ఉంది? Excellent. Awesome.